నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈదర రామకృష్ణ గారు, ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ నుంచి గౌతమ్ అదాని రైజ్ అండ్ ఫాల్ ఆల్మోస్ట్ ఇండియన్స్ అందరూ దగ్గరగా చూశారు. 40-45 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది అదాని ప్రస్థానం, వ్యాపార ప్రస్థానం అనేది. బట్ భారతీయులకి అదాని కరెక్ట్గా తెలిసొచ్చింది ఒక 2017-18 నుంచి బాగా ఇండియన్స్కి బాగా అందరికీ తెలిసొచ్చారు. ఏంటంటారు అసలు అదాని విషయంలో ఏం జరిగిందంటారు? ఎందుకంటే ఇంత జరిగినా కూడా ఇప్పటికీ అదాని గ్రూప్ ఖండించలేకపోతుంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా వైపు ఎటువంటి తప్పు లేదు అంటూ ఇప్పటికీ ఖండించలేకపోయింది. ఇదేదో దేశ సమగ్రత మీదో లేదంటే దేశ ఐక్యత మీదో దేశ సార్వభౌమాధికారం మీద జరిగిన దాడంటూ కూడా ఆ వర్షంలో చెప్పుకొచ్చారు. అండ్ మొన్న అమెరికన్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్ జార్జ్ సోరోస్ కూడా ఈ ఉదంతం మీద ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి అసలు ఎలా చూడాలంటారు ఈ కంప్లీట్ ఎపిసోడ్ని? ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ అదాని అంటే ఏం చెప్తారు? అదాని ప్రస్థానం కనుక మనం చూసినట్లయితే ఆయన ముందు కోల్ బిజినెస్ చేయటం మొదలుపెట్టారండి. అంటే బొగ్గు సహజంగా అవసరమయ్యే ఇండస్ట్రీ, మెయిన్గా పవర్ ఇండస్ట్రీకి బొగ్గు తీసుకురావడానికి బొగ్గు షార్టేజ్ ఎక్కడైతే ఉందో అది విదేశాల నుంచి తీసుకొచ్చి ఆ బొగ్గుని ఈ పవర్ కంపెనీస్కి సప్లై చేయడం పెట్టారు. సో మన 80వ దశకం చివరి నుంచి చూసినట్లయితే ఈ పవర్ బిజినెస్కి బొగ్గు సప్లై చేయడానికి పెద్ద ఎత్తున ఆస్ట్రేలియా అలాగే ఇండోనేషియా నుంచి ఇలాంటి దేశాల నుంచి బొగ్గు తీసుకొచ్చేవాళ్ళు. సో స్టార్టింగ్ స్టేజ్లోనే కొద్ది సంవత్సరాల్లోనే మోనోపలి స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే దాదాపుగా 50% దేశ అవసరాలకి, ఇంపోర్ట్స్ ద్వారా వచ్చే అవసరాలకి మోడీనే అదానీనే దిక్కయ్యారు. సో ఇప్పుడు దాదాపుగా 60-65% దాకా అదాని కంట్రోల్లోనే కోల్ బిజినెస్ జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఈ కోల్ బిజినెస్లో బాగా సక్సెస్ అవటము, మోనోపలైజ్ చేసుకోవటం, ఎక్కువ మనీ రావడంతో ఎక్కడైతే పోర్ట్స్లో గుజరాత్ పోర్ట్స్ నుంచి కోల్ తీసుకెళ్ళటము, సో ఆయన కన్ను నెక్స్ట్ పోర్ట్స్ మీద పట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ పోర్ట్స్ మీద పట్టడం జరిగిందో ఒక్కొక్క పోర్ట్ని చిన్నగా స్వాధీనం చేసుకోవడం, ఆ పోర్ట్లలో ఆయన పర్టికులర్గా సీ పోర్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు మొదట్లో. సో సీ పోర్ట్స్ ఒక్కొక్కటిగా తీసుకోవటం, అట్లాగే వాటిని కొనటం, కొత్త పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చారు. సో అలాగే మన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో ఉన్న కొన్ని పోర్ట్స్ని ఆయన తీసుకోవడం జరిగింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్కి. సో ఇట్లా ఎన్ని పోర్ట్స్ని తీసుకోవడం తర్వాత చిన్నగా ఎప్పుడైతే కోల్ని పవర్ కంపెనీస్కి పంపించడం జరిగిందో పవర్ బిజినెస్లో కూడా కొంత ఆసక్తి కనపరిచి పవర్ బిజినెస్లోకి వెళ్ళడం జరిగింది. సో దాని కాలక్రమేణా అదాని పవర్ అని, అదాని గ్రీన్ ఎనర్జీ అని ఇట్లాంటి పవర్ కంపెనీస్ను మనం చూసాం. సో చిన్నగా ఒక్కొక్క రంగంలోకి ఆయన వెళ్తూ ఉన్నారు. సో ఈ పోర్ట్స్ బిజినెస్ని ఎయిర్పోర్ట్స్ బిజినెస్గా మార్చుకోవడం జరిగింది, కొన్ని ఎయిర్పోర్ట్స్ని స్వాధీనం చేసుకోవటం. సో గత కొద్ది సంవత్సరాల్లో మనం చూసినట్లయితే లాస్ట్ 5-6 సంవత్సరాలను చూస్తే ఆయన దూకుడు పెంచినట్టుగా అర్థం. సో ఆ దూకుడు పెంచడంలో భాగంగా బాంబే ఎయిర్పోర్ట్ని స్వాధీనపరచుకోవటం, అట్లాగే లేటెస్ట్గా మనం చూసినట్లయితే సిమెంట్ రంగంలో ఆయన చేరటం వచ్చింది. సో ఏసీసీని కొనటము, తర్వాత అంబుజా సిమెంట్ని కొనటం, అట్లాగే లేటెస్ట్గా మీడియా రంగంలో ప్రవేశించడం, ఎన్డీటీవీని తీసుకోవటం. ఈవెన్ ప్రమోటర్స్ మేము వద్దు బాబోయ్ అన్నా కానీ దాన్ని ఒక హోస్టైల్ టేక్ ఓవర్ చేయడం ద్వారా ప్రమోటరు ఎంత రేట్ అడిగినా కానీ 500, 480 అలా ఎక్కువ ప్రీమియంకి కొనుక్కోవడం జరిగింది. సో ఆ షేర్లన్నీ కూడా ఈ దూకుడు పెంచడం ఇవన్నీ కారణాల చేత ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా ఒక బబుల్ లేకపోతే అకౌంట్ మ్యానిపులేషను ఇలాంటి వార్తలు ఎప్పుడైతే వచ్చాయో మనీ లైఫ్ వాళ్ళు ఎప్పుడో వీటి గురించి చెప్పడం జరిగింది, కానీ ఆ వార్తలన్నింటినీ కొన్ని కారణాల చేత సప్రెస్ చేయడం జరిగింది. అట్లాగే 6-7 నెలల క్రితం కూడా మారిషస్లో అన్ని అల్లిబిల్లి కంపెనీస్ పెట్టి మనీని రౌట్ చేస్తున్నారు, దేశం నుంచి విదేశాలకు పంపించి ఆ మనీనే మళ్ళీ తీసుకొచ్చి ఎఫ్ఐఐ రూపంలో. ఒక ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి అని అందరూ అనుకుంటారు, కానీ ఈ ఎఫ్ఐస్ 4-5 ఒకే రూమ్లో ఆఫీస్ పెట్టుకోవటం ఇట్లాంటి సంగతులు మారిషస్లో కనిపించాయి. కేవలం ఒక డోర్ నెంబర్లోనే పెద్ద ఎఫ్ఐస్ ఒక 4-5 ఉన్నట్లు, వాళ్ళ డబ్బులు ఇక్కడ పంపిస్తున్నట్టు, మళ్ళీ ఆ డబ్బుల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టు. అంటే ఎఫ్ఐఐ కోటా కూడా మనం ఇప్పుడు ఈరోజు కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఎప్పుడైతే లీక్ అయిపోయినాయో, ఎప్పుడైతే మ్యానిపులేషన్ అని
హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందో, సో కేవలం హిండన్బర్గ్ అంటే కేవలం 5 పనిచేసే ఎంప్లాయీస్ అనే చిన్న కంపెనీ అని మనం కొట్టిపారేసిన ఏ ఒక్క ఆరోపణకు కూడా సమాధానం చెప్పడం జరగలేదు. ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు. అంటే ఏమైంది, వాళ్ళ టైమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ టైమింగ్ చేశారు. అదానికి ఎప్పుడైతే 20,000 కోట్ల రూపాయలు అవసరం పడినాయో జనవరి చివరి వారంలో ఆయన FPO ప్లాన్ చేశారు. ఆయన షేర్స్ని 3,000 రూపాయలు పైబడి అదాని ఎంటర్ప్రైజెస్ని అమ్మటానికి పబ్లిక్ పబ్లిక్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో ఆయన టైమింగ్ ఏంటంటే బడ్జెట్ టైంకి మార్కెట్స్ బాగా పైకి వస్తాయి, పుంజుకుంటాయి కాబట్టి ఆ టైంలో నా FPO సబ్స్క్రైబ్ అయితే 20,000 crores వస్తాయి. అంటే అవి మేబీ ఆయన అప్పులు తీర్చుకోవడానికి రాబోయే 3 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పులు తీర్చుకోవడానికి ఆయన ఈ FPO ప్రోగ్రామ్కి వచ్చారు. కానీ అదే టైమింగ్లో ఒక వారం రోజుల ముందు సేమ్ IPO వస్తున్న కొద్ది రోజుల ముందు హిండన్బర్గ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో మనము ఏదో ఒక రిపోర్ట్ వచ్చింది కాబట్టి వెంటనే వీళ్ళు ఏం చేశారంటే హిండన్బర్గ్ రిపోర్ట్ని ఏమాత్రం ఖండించలేదు, ఇవన్నీ ఫాల్స్ అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఏదైతే దేశం మీద జరుగుతున్న దాడి, ఎకానమీ మీద ఒక రిమార్క్ తీసుకురావడానికి హిండన్బర్గ్ చేసిన ఆరోపణలు అంటూ అదాని అనుకో చేసిన, అంటే మొదట్లో ఆ విధంగా చేయలేదు. మొదట్లో ఏమన్నారంటే హిండన్బర్గ్ తెచ్చిన రిపోర్ట్లో వాస్తవాలు లేవు, మేము FPOకి వెళ్తున్నాము, మాకేం ప్రాబ్లం లేదని మనకి చెప్పడం జరిగింది. కానీ తర్వాత FPO పేలవంగా పర్ఫార్మెన్స్ చూసాం. అంటే ఎవరు కూడా అదాని వైపు ఆసక్తి చూపించలేదు. సో అంటే ప్రజలు అందరూ కూడా ఒక డైలమాలో ఉండిపోయారు. ఇది ఎవరు చెప్తుంది నిజమో తెలియలేదు. అంటే హిండన్బర్గ్ చెప్తుంది వాస్తవమా లేకపోతే అదాని చెప్తుంది వాస్తవమా అని చెప్పారు. తర్వాత హిండన్బర్గ్ వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు ఇవన్నీ అవాస్తవాలు అయితే మా మీద కోర్టులో కేసు వేసుకోవచ్చు, అమెరికన్ కోర్టులో మేము ఫైన్ కూడా కడతాము, మీరు ఎంతైనా డ్యామేజ్ ఛార్జెస్ మా మీద క్లెయిమ్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఛాలెంజ్ చేశారు. కానీ వాళ్ళు ఛాలెంజ్ చేయటం వల్ల అదాని FPO టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఫెయిల్యూర్ అయిపోతే ఫేస్ సేవ్ చేసుకోవడానికి దాంట్లో రిలయన్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారని, సునీల్ మిట్టల్ ఇన్వెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేసి దేశ ప్రతిష్టను కాపాడటానికి FPO కట్టారని ఒక వార్త తీసుకొచ్చారు. కానీ ఎవరి పాకెట్లోనూ 20,000 కోట్ల రూపాయలు ఉండవు. ఎంత పెద్ద సునీల్ మిట్టల్ కావచ్చు, లేకపోతే రిలయన్స్ ముఖేష్ అంబానీ కావచ్చు, ఆయన పర్సనల్ అకౌంట్స్లో డబ్బులు ఉండవు, అన్ని డబ్బులు ఉండవు. మేబీ ఉంటే 500, 600, 1000 కోట్లు ఉంటాయి, కానీ 10,000 కోట్లు, 5,000 కోట్లు అలా ఉండవు. కానీ కంపెనీస్లో ఉంటాయి, రిలయన్స్లో ఉంటాయి, అలాగే భారతీయ ఎయిర్టెల్లో డబ్బులు ఉండొచ్చు. కానీ ఆ డబ్బులు ఈ పర్టికులర్ FPOలో డబ్బులు పెట్టాలి అంటే ఇన్వెస్టర్స్ అప్రూవల్ కావాలి. అది ఓవర్ నైట్ అయిపోయే పని కాదు, అది ఒక ప్రాసెస్. ఇన్వెస్టర్స్ అప్రూవల్ తెచ్చుకోవడానికి బోర్డులో ముందు ఈ డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్న డెసిషను అందరు ఇన్వెస్టర్స్కి ఓటింగ్ రైట్స్ ద్వారా అప్రూవ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా పెద్ద తతంగం, రాత్రికి రాత్రే అయిపోయే సంగతి కాదు. కానీ రాత్రికి రాత్రి వాళ్ళు ఫేస్ సేవ్ చేసుకోవడానికి వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేసేసారు, ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది, 20,000 కోట్ల రూపాయలు మాకు వచ్చేస్తున్నాయి అన్న కలర్ మాత్రం ఒక నైట్ ఇవ్వటం జరిగింది. కానీ ఆ నెక్స్ట్ డేనే అదాని వచ్చి అంటే అప్పటికే షేర్ వాల్యూ 1,900 రూపాయలకి పడిపోవడం జరిగింది. సో ఎప్పుడైతే 1,900 రూపాయలకి పడిపోయిందో అదాని వచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి నేను 3,000 పైచీలకు రేట్కి అమ్మటం సజావుగా లేదు, కరెక్ట్గా అనిపించడం లేదు, అందుకని నేను FPOని క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది. కానీ రియాలిటీలో ఆ షేర్ తర్వాత ఇంకా పడిపోయింది, 1,000 రూపాయల దాకా పడిపోయి మళ్ళీ 1,400 దగ్గర, 1,300 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో అదాని షేర్స్ అన్నీ కూడా దాదాపుగా 73% కొలాప్స్ అయిపోయినాయి. సో 73% కొలాప్స్ అయిపోయిన షేర్స్ అంటే నా ఇన్వెస్ట్మెంట్, నా ట్రేడింగ్ కెరియర్లో అంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్, నేను చిన్న పెన్నీ స్టాక్స్ లేకపోతే ఆపరేటివ్ గ్యాంగ్ స్టాక్స్ని నేను గురించి మాట్లాడట్లేదు. ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే టాప్ 200, టాప్ 300లో ఉండే స్టాక్స్ ఒక 20 డేస్ వరుసగా సర్క్యూట్ చూసిన సందర్భం ఇది రెండోసారి నా కెరియర్ మొత్తంలో. మొదట్లో నేను 1998లో ప్రోక్రాన్ టెస్ట్ చేయడం జరిగింది, అటమిక్ టెస్ట్ చేయడం. మన వాళ్ళు ప్రోగ్రాంలో ఎప్పుడైతే అటమిక్ టెస్ట్ చేశారో ఆ తర్వాత వారం రోజులకి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ కంట్రీలో అటమిక్ టెస్ట్ చేశారు. ఈ సందర్భంలో మాత్రమే స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్, అప్పట్లో గొప్ప షేర్లైన టాటా స్టీలు, టాటా మోటార్స్, జీ టెలిఫిలిమ్స్, పెంటాఫోర్ సాఫ్ట్వేర్, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా 20 డేస్ నాన్ స్టాప్ సర్క్యూట్స్ పడ్డాయి. అంటే ఏ రోజు కూడా బయ్యర్ లేడు, రోజు సెల్లింగే అనమాట. ఆ సందర్భం తర్వాత
ఇలా ఒక ఫ్రంట్ లైన్ స్టాక్స్ 20 డేస్ 25 డేస్ సర్క్యూట్స్ పట్టడం ఇదే. సో అంత వరస్ట్ సినారియోలో మనం ఉన్నాం ఆల్మోస్ట్ 25 సంవత్సరాల తర్వాత. 25 సంవత్సరాల తర్వాత. సో అంత వరస్ట్ సినారియోలో మనం ఉన్నాం. కానీ మన అదృష్టం ఏంటంటే ఇండిసెస్లో ఈ అదానీ షేర్లు లేవు. కేవలం ఒక అదానీ పోర్ట్స్ మాత్రమే నిఫ్టీలో ఉంది. అందువల్ల నిఫ్టీలో దాని భాగస్వామ్యం కూడా 1% కనుక అదానీ పోర్ట్స్ కొలాప్స్ అయితే పడిపోతే 2.5 పాయింట్లు మాత్రమే నిఫ్టీ పడుతుంది. కాబట్టి దాని ప్రెజెన్స్ అంత సిగ్నిఫికెన్స్ ప్రెజెన్స్ ఏమీ లేదు అదానీ గ్రూప్కి. మెజారిటీ ఆఫ్ ద షేర్స్, ఎక్కువ భాగం షేర్స్ నాన్ ఇండెక్స్లో బయటే ఉన్నాయి. కాబట్టి అదొక్కటే మనము ఆనందించాల్సిన విషయం. లేకపోతే మన ఇండెక్సెస్లు ఈ పాటికి 20-30% కొలాప్స్ అయిపోయి ఉండేవి. కానీ మనం ఈ రోజున సెంటిమెంట్ని ఏమాత్రం కొట్టిపారేయలేం. ఆ సెంటిమెంట్ అండర్ కరెంట్గా ఉంటూనే ఉంటుంది. సో షేర్ హోల్డర్స్కి ఏదో విధంగా దెబ్బతీసే అవకాశం ఉంది. సో ఇది మార్కెట్ విషయాన్ని మనం పక్కన పెడితే కాసేపు అదానీ విషయానికి వస్తే, ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఎఫ్పిఓ ఫెయిల్ అయిపోయిన తర్వాత, అదానీ ఒప్పుకున్న తర్వాత ఏదో దేశం కోసం లేకపోతే ఇన్వెస్టర్లని నేను అంటే ఎక్కువ రేటుకి నేను అమ్మటం ఇష్టం లేదంటే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే నెక్స్ట్ మెయిన్గా అంటే ఇక్కడ పొలిటికల్ విషయాలు మనం మాట్లాడకూడదు కానీ యాజ్ ఎ బిజినెస్, కానీ ఇక్కడ పొలిటీషియన్స్ వచ్చేసారు దాంట్లోకి. సో ఇదొక బయట రాహుల్ గాంధీ కామెంట్స్ చేయడం, తర్వాత మోడీ కామెంట్ చేయడం, పార్లమెంట్లోనే దీని గురించి హీటెడ్ డిస్కషన్ అదానీ స్టాక్స్ మీద జరగడం. సో మొత్తం మీద ఈ టర్న్ మొత్తం ఒక వేరే టర్న్ తీసుకోవడం జరిగింది. ఇది మొత్తం దేశభక్తి, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు అదాన్ని సపోర్ట్ చేయాలి, ఇట్లాంటి టర్న్ తీసుకోవడం విచిత్రంగా అనిపించింది. సో ఏ వ్యాపారస్తుడైనా అంటే దేశభక్తి అనేది ఉండొచ్చు. దేశభక్తి, దేశం కోసం అందరూ ఎంటర్ప్రినర్స్ దేశం కోసం కష్టపడతారు, పాటుపడతారు. కానీ ఈ అదానీ అనేది కానీ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ కానీ ఒక దేశానికి సంబంధించింది కాదు. అదానీ 30 దేశాల్లో వ్యాపారాలు చేస్తారు. ఆ 30 దేశాల్లో వ్యాపారాలు చేసినప్పుడు ఒక దేశంలోనే తప్పులు చేయరు, అన్ని దేశాల్లోనే తప్పులు చేస్తూనే ఉంటారు. ఒక దేశం అంటే నేను ఎప్పుడు చెప్తా అంటే జనరల్గా మన వాడుకలో ఒక బొద్దింక కనిపించిందంటే ఒకటే ఉందని అర్థం కాదు. చాలా బొద్దింకలు ఆ ప్రదేశంలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే దాక్కొని ఉంటాయి. అట్లాగే కేవలం అదానీ అవకతవకలు కేవలం ఒక దేశంలోనే ఉండే విషయం కాదు. 30 దేశాల్లోనూ అవకతవకలు ఉండి ఉంటాయి. కాబట్టి ఒక గ్లోబలైజ్డ్ ఎన్విరాన్మెంట్లో మనము డిఫెండ్ చేసుకునే విధానం ఇది కాదు. అంటే మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలంటే మేము బాగా చేసాము, మా అకౌంట్స్ కరెక్ట్, ఈ ప్రూవ్ చేయండి అని బయటికి రావాలి. అంతేగాని దేశభక్తిని దాన్ని వేరే కలర్ పులిమి అలా పులిమితే ఎవ్వరూ పట్టించుకోరు. అందుకనే ఇంటర్నేషనల్గా మీరు అన్నట్లు జార్జ్ సోరోస్ వీళ్ళందరూ బయటకు వచ్చి ఎవరో ఒకళ్ళే మిగులుతారు అన్నట్టుగా మాట్లాడారు. ఇది మోడీనా అదాని తేల్చుకోండి అన్నట్టుగా ఉంది విషయం. అంటే విషయం కొంచెం తీవ్రం అవుతూ ఉంది. సో ఇది 2 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంది మార్కెట్లో. మార్కెట్ ఎప్పుడు దాయదు విషయాన్ని. మార్కెట్ సర్క్యూట్స్ రోజు కిందకి తీసుకెళ్తూనే ఉంది అదానీ స్టాక్స్ని. సో మార్కెట్ ఎప్పుడు నిజమే చెప్తుంది. సో బయట విషయాలు ఈ పేట్రియాటిక్ అన్నీ కూడా మనము పొలిటికల్ ఏరియాలో ఎక్కువ వెళ్ళాం కాబట్టి మనకి అంత అవగాహన ఉండదు. కాబట్టి ఆ విషయాలను పక్కన పెడితే యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ఎథిక్స్ లేకపోతే అకౌంటెన్సీలో ఉండే ఎథికల్ కమిటీస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి చాలా అంటే ఆ దూకుడు చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తీసుకున్న ఏసీసీ కావచ్చు, అంబుజా సిమెంట్ కావచ్చు, తీసుకోగానే మొత్తం ప్లెడ్జ్ పెట్టడం జరిగింది షేర్స్. ఈరోజు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏసీసీ అంబుజా ప్లెడ్జ్ అంటే మీకు చాలా న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి కొన్న టైంలో. కానీ ఆ ప్లెడ్జ్ మొత్తము ఏం చేశారంటే ఆ ప్లెడ్జ్ డబ్బులు తీసుకొని నేను మిగతా బ్యాలెన్స్ ఆఫ్ షేర్స్ కూడా మొత్తం నేను కొనేస్తానని అనటం జరిగింది. ఓపెన్ ఆఫర్ ఇస్తామని అనటం కూడా జరిగింది. సో అట్లా చేయటము అంటే చిన్న వ్యక్తులు ఇంటి అవసరాలు గడవలేని పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలో ఒక పెద్ద కంపెనీలని జస్ట్ లైక్ దట్ అంటే ఏదో బఠానీలు శనగలు కొన్నట్టు కొనటం చూస్తూ ఉన్నాం. సో కొంటామని చెప్పిన వ్యక్తులు ఈ రోజున అదే న్యూస్ ఆర్టికల్స్ మనం చూస్తుంటే ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఆర్టికల్స్ వస్తే అదాని ప్లెడ్జ్ లేదని చెప్తున్నారు. తర్వాత కొన్ని బ్యాంక్స్, ఎల్ఐసి, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళు మేము ఇంకా లోన్లు ఇస్తామని చెప్తున్నారు. అదాని కూడా ఏదో ఒక పాజిటివ్ న్యూస్లు పంపించడానికి 1000 కోట్ల లోన్ నేను క్లియర్ చేయబోతున్నాను ఇట్లాంటి వార్తలు పంప్ చేస్తున్నారు మార్కెట్లోకి. అంటే కృత్రిమంగా వాళ్ళని గురించి ఒక పాజిటివ్ వేవ్ అనేది బయట క్రియేట్ చేస్తున్నారు, మార్కెట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
సో ఇవన్నీ కూడా అయిపోయిందండి. అంటే ఇవన్నీ కూడా ఒక టైం దాకా నమ్మిన విషయాన్ని ఇప్పుడు నమ్మడం కష్టం అవుతుంది. సో భవిష్యత్తులో అదానీ స్టాక్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి, అంటే మళ్ళీ పెరుగుతాయా లేదా, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ లేదు. ఇండియన్ ఇన్వెస్టర్లు చేసుకున్న అదృష్టం ఏంటంటే అదానీ స్టాక్స్, మెజారిటీ అదానీ స్టాక్స్ కేవలం 10% కంటే తక్కువే ఉన్నాయి పబ్లిక్లో. సో పబ్లిక్ చేసుకున్న అదృష్టంగా మనం అది చెప్పుకోవచ్చు. ఏవైనా కొద్దిమేర వాళ్ళు గెయిన్ అయ్యి ఉంటే ర్యాలీస్లో డబ్బులు కూడా సంపాదించుకొని ఉండొచ్చు లాంగ్ సైడ్ వెళ్ళి. కానీ రీసెంట్ ఎపిసోడ్ చూసినప్పుడు అంటే ఇట్లా కూడా పడతాయా స్టాక్స్, 3,000 రూపాయలకి వెళ్ళింది, 4,000 రూపాయలకి వెళ్ళిన షేరు 1,000 రూపాయలకి వస్తుందా, లేకపోతే 1/4 లేకపోతే 75% పడిపోతుందా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి గత కరోనా టైంలో 2020లో దాదాపుగా చాలామంది ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ మార్కెట్లో రావడం జరిగింది. కొన్ని కోట్ల మంది రావడం జరిగింది. వాళ్ళకి ఇది ఒక తొలి అనుభవంగా ఉంటుంది, ఇట్లా షేర్స్ పడిపోతూ ఉంటాయా అనేది. సో వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. సో కంపెనీ ఫండమెంటల్స్ అంటే కేవలం బ్యాలెన్స్ షీట్స్ చూసుకోవడం, లేకపోతే ఆ బ్యాలెన్స్ షీట్స్లో కనిపించే నెంబర్సే కాదు, బయట కూడా కొంచెము మనము తలెత్తి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యక్తి ఎలా చేస్తున్నాడు, ఎలాంటి కమిట్మెంట్స్ని కంప్లీట్ చేస్తున్నాడా లేదా, బయట వాళ్ళ గురించి ఏమైనా బ్యాడ్ న్యూస్లు వస్తున్నాయా లేదా. ఇప్పుడు కొన్ని సంస్థలు, మనీ లైఫ్లో లాంటి సంస్థలు కానీ, హిండెన్బర్గ్ రిపోర్ట్లు కానీ, 6 నెలల క్రితం బయటపడిన మారిషస్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా బయట వ్యక్తులు చెప్తున్నప్పుడు మనం ఆలోచించాలి ఇలాంటి షేర్స్లో మనం కొనాలా లేదా అనేది. అదే వార్తలు మరి టాటా మీద రావటం లేదు, బజాజ్ వాళ్ళ మీద రావటం లేదు, బిర్లాస్ మీద రావటం లేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ గ్రూప్స్ ఎలాంటివి అనేది. సో అట్లా అర్థం చేసుకొని ఆ షేర్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్గా ఉంటుంది. అంతేగాని కేవలము ఒక మతవాదనో లేకపోతే ఒక దేశభక్తి వాదనో పెట్టుకొని మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర రామకృష్ణ గారు. లాస్ట్ 1 మంత్గా అసలు అదానీ విషయంలో ఏం జరుగుతుంది, హిండెన్బర్గ్ అనేది ఎందుకు అంత సంచలనాత్మకంగా వ్యవహరించాల్సి వచ్చింది, అండ్ అదానీ స్టాక్స్ ఒకప్పుడు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాయి, అండ్ ఇప్పుడు ఏ విధంగా ఉండే, అండ్ రాబోయే రోజుల్లో ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.